ఆరాధన కొరకైన ఆకలి దప్పిక ఆమెలో ఉన్నది. అయ్యా, మా పితరులు ఈ పర్వతమునందు అనగా గెరీజీము పైన ఆరాధించిరి, కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములోనున్నదని మీరు చెప్పుదురు అని ఆయనతో అనెను. నేటికి అనేక మందికి ఆరాధించటం తెలియదు. ఎవరిని, ఎప్పుడు, ఎట్లా, ఎక్కడ, ఎందుకు ఆరాధించవలెను అనే సంగతులు తెలియవు. అయితే ప్రభువు ఈమెకు ఈ సంగతులను బోధించుచున్నారు. చూడండి, అనేక మందిరాలలో మకుటాయమానంగా దేవుని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అను మాట పురుషులే ఆరాధించు సంఘాలలో సహితము పుల్పిట్ పైన అనగా వ్రాయబడి ఉండును. ఈ సత్యము మొదట ఎవరికి బోధించబడినో తెలుసా? సమరయ స్త్రీకే. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, అప్పుడు మీ పూర్వీకులు మీకు నేర్పినట్లు గెరీజీము కొండపైని గాని యూదులు చేసినట్లు యెరూషలేములో ఆరాధించరు. స్థల ప్రాముఖ్యత ఏమీ లేదు. అవి తెలియక చేయనటువంటి ఆరాధనలే. నూనె ఇస్తున్నారంటే అదుగో అక్కడ మహత్యం ఉంది, ఇదిగో ఇక్కడ స్వస్థత, అదుగో గుడదల కొండ, ఇది వేలాంగిని ప్రసాదము. ఇవన్నీ వ్యర్థమైన ఆరాధనలు. తెలియక ఆరాధించుట, వ్యక్తులను ఆరాధించుట. అయితే తండ్రిని ఆరాధించు వారము మేమే. మాకు తెలిసి ఏ విధమైన జీవితము ఆయనను సంతోషపరుచున్నదో అది ఆరాధన, ఏ క్రియ ఆయన చిత్తానుసారమైనదో అది ఆరాధన. స్తుతించుచున్నాము, మహిమపరచుచున్నాము. ఇది ఆరాధన. మరియు దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ అనగా మన భౌతిక అర్పణలు, ఆచారములు, అలవాటులేవియు ఆయనకు ఆనందింపచేయలేవు, కానీ ఆత్మ మాత్రమే మొదట ఆయనను సంతోషపరచును. అలాగే సత్యము, నీ వాక్యమే సత్యము. కుమారుడు నేనే సత్యమును. ఆత్మయందు దేవునికి ఆనందము, ఆత్మస్వరూపి సత్యస్వరూపి అయిన ప్రభునందు ఆనందము. ఇదియే ఆరాధన. తండ్రి మాట కుమారుడు వినుటకు వచ్చి బాప్తిస్మము తీసుకొనినప్పుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని వినిపించెను. అదే ఆరాధన. ఆయన చెప్పినట్లు నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై ఈలాగు చేయుడి, అలాగు చేయుట ఆరాధన. తన పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని విని ఆనందించుచున్నాననుచున్నాడు. దేవుని వాక్యానుసారముగా ఆత్మతో మిక్కిలిగా ప్రేమించుట ఆరాధన. ఆ కాలము ఇప్పుడే వచ్చి ఉన్నది. గొర్రెలు, మేకలు, ఎడ్లు, కొండలు, గుళ్ళు, గోపురములు అవసరం లేదు. నీ ఆత్మతోనూ సత్యంలో ఆయనను ఆరాధించుమనెను. అలాంటి ఆరాధన అక్కడనే ఆమె మదిలోనే మొదలయ్యెను. విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధతలు చోటు చేసుకొనినవి. హృదయమే గుడిగా మారినది. 5 భర్తలు లేరిప్పుడు. ఆత్మ సత్యపు ఆరాధన సమరయలో సుఖారను ఊరిలోని స్త్రీలో ప్రారంభమైనది. మరి మన ఆరాధన ఎలాగున్నది? ఏదైనా దేవునికి ఇవ్వలేనిది మన దగ్గర ఉన్నట్లయినా దానిని తప్పక పోగొట్టుకొనగలము. తరువాత చింతించి ప్రయోజనమేమి? నీకిచ్చిన వానికి నీవు ఇవ్వలేనిది నిన్ను సృజించిన వానికన్నా, నిన్ను రక్తమిచ్చి కొన్నవానికన్నా మిన్న అయినదేమున్నది? అబ్రహామా, ఒక్కగానొక్కడైన నీ కుమారుణ్ణి, నీవు అత్యధికముగా ప్రేమించు నీ కుమారుణ్ణి నాకు నేను చూయించు పర్వతముపై దహన బలిగా నిమ్ము. ఆ మాటకు ఆయన 100% విధేయత చూపెను. అనగా ఆయన దేవుని పూర్ణ ఆత్మతో ఆరాధించెను అని అర్థము. అలాగే హన్న పుట్టిన కుమారుణ్ణి కానుకగా సమర్పించి దేవుణ్ణి ఆరాధించెను. అలాగే యెఫ్తా
ఆడిన మాటకు వెనుక తీయక యవనస్తురాలు కన్యక అయిన తన ఒక్కగానొక్క కుమార్తెను దహన బలిగా నర్పించెను. ఏది మన ఆరాధన? చిల్లర డబ్బులు తీ, మందిరంలో బ్యాంకీలో వేలు లక్షలు ఎవరి కొరకు? నీ హృదయంలో ఆత్మలో దేవునిదే ప్రథమ స్థానమైతే నీ జీవితం అంతటిలో ఆయన ఆరాధించబడుతూ ఉంటాడు. అలాగా దేవుడు మన జీవితముల ద్వారా ఆరాధించబడాలి. దేవుణ్ణి ఆరాధించుట కన్నా గొప్ప భాగ్యమే లేదు. ఆత్మను కృమ్మరించి తప్పులను కడుగుకొనుచు చిత్తశుద్ధితో వాక్యానుసారముగా ఆయనను ఆరాధించుదము. మనము మన హృదయములలో దేవుణ్ణి అత్యధికంగా ప్రేమించుదమో దాని కొరకు జీవించెదము. మనము మన హృదయములలో దేనిని అత్యధికంగా ప్రేమించుదమో దాని కొరకు జీవించేదము, అనగా ఆరాధిస్తున్నాము. నిజ క్రైస్తవులు జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు మన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. అదే సంపూర్ణమైన ఆరాధన.